ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మనకి దేవీ నవరాత్రులు అనేవి రాబోతున్నాయి. ఈ 2024 దేవీ నవరాత్రులు ఏ రోజున ప్రారంభమయ్యి ఏ రోజుతో ముగుస్తున్నాయి, అలాగే రోజు అమ్మవారి యొక్క అలంకారాలు ఏమిటి, ఆ వివరాలన్నీ క్లియర్గా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. 2024 శరన్నవరాత్రులు మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే అక్టోబర్ 3వ తారీఖున గురువారం నుంచి ప్రారంభమయ్యి, అలాగే ఆశ్వీజ శుద్ధ నవమి అక్టోబర్ 11వ తారీఖున నవరాత్రులు అనేవి ముగుస్తాయి. శుక్రవారంతో నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 12వ తారీఖున శనివారం నాడు మనం దసరాగా జరుపుకుంటాము. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు ఏంటో కూడా చూద్దాము. సాధారణంగా మనకి విజయవాడలో మొదటి రోజున అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. కానీ నిరుడు సంవత్సరం నుంచి అంటే ముందు సంవత్సరం నుంచి ఒక కొత్త అవతారాన్ని అనేది ప్రవేశపెట్టారు. ఆ అవతారం ఏంటో కూడా చూద్దాము. విజయవాడ ప్రకారం ఈసారి 2024 మొదటి రోజున అమ్మవారి యొక్క మొదటి అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. అంటే మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అక్టోబర్ 3వ తారీఖున గురువారం నాడు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో రెండవ రోజు ఆశ్వీజ శుద్ధ విదియ అంటే అక్టోబర్ 4వ తారీఖున శుక్రవారం నాడు వచ్చింది. ఈ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. అలాగే శరన్నవరాత్రులలో మూడవ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ తదియ అనగా మనకి అక్టోబర్ 5వ తారీఖున శనివారం నాడు వచ్చింది. ఈ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఇక నాలుగవ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి అంటే మనకి అక్టోబర్ 6వ తారీఖున ఆదివారం నాడు వచ్చింది. ఈ రోజున అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. ఇక ఐదవ రోజున అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరిస్తారు. ఈ అవతారం మనకి ముందు సంవత్సరం నుంచే అలంకరించడం ప్రారంభించారు ఫ్రెండ్స్. కాబట్టి శరన్నవరాత్రుల్లో ఐదవ రోజున ఆశ్వీజ శుద్ధ పంచమి అనగా అక్టోబర్ 7వ తారీఖున సోమవారం నాడు అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరిస్తారు. ఇక ఆరవ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి అనగా అక్టోబర్ 8వ తారీఖున మంగళవారం నాడు వచ్చింది. ఈ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఇక శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం ఏ రోజు వచ్చిందో ఆ రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. కాబట్టి మనకి మూలా నక్షత్రం అనేది ఆశ్వీజ శుద్ధ సప్తమి అంటే అక్టోబర్ 9వ తారీఖున బుధవారం నాడు వచ్చింది. కనుక ఈ రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఇక 8వ రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ రోజునే మనం దుర్గాష్టమిగా జరుపుకుంటాము. కాబట్టి మనం ఈ దుర్గాష్టమిని నవరాత్రులలో 8వ రోజున అంటే ఆశ్వీజ శుద్ధ అష్టమి అక్టోబర్ 10వ తారీఖున గురువారం నాడు జరుపుకోవాలి. ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ దుర్గాదేవి అలంకారం. ఇక 9వ రోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. ఈ రోజునే మనం మహర్నవమిగా జరుపుకుంటాము. ఈ మహర్నవమిని మనం దేవీ నవరాత్రులలో 9వ రోజు జరుపుకుంటాము. అంటే ఆశ్వీజ శుద్ధ నవమి అక్టోబర్ 10వ తారీఖున అంటే శుక్రవారం నాడు వచ్చింది. ఇక మహర్నవమితో మనకి శరన్నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఆ మరుసటి రోజున మనం దసరా పండుగ అనేది జరుపుకుంటాము. ఇక 10వ రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. శ్రవణ నక్షత్రంతో కూడిన దశమినే మనం దసరాగా జరుపుకుంటాము. కాబట్టి మనం దసరాని ఆశ్వీజ శుద్ధ దశమి అనగా అక్టోబర్ 12వ తారీఖున శనివారం నాడు జరుపుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క అలంకారాలు. ఏ రోజున ఏ అలంకారం వస్తుందో చూశారు కదా. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ రోజున ఏ రంగు చీరను ధరింపచేయాలి, అలాగే 9 నక్షత్రాలు తిథులు, ఏ రోజున అమ్మవారికి ఏ స్తోత్రాలు పఠించాలి, అలాగే దానంగా ఇవ్వవలసినవి ఏమిటి, ఇవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వగలరు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.